ఇద్దరు గొడవ ఆడుతున్నారు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 10:30 అండ్ నేను సండే కదా, సో 9 o'clock లేచాను, లేట్గా లేచాను అండ్ స్నానం చేస్తాను. నాది మానేది ఇద్దరు దగ్గర నేను హెడ్ వాష్ చేశాను. ఇక్కడ నేను నైట్ నూనె రాశాను, సో హెడ్ వాష్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పప్పు ఫ్రై చేస్తాను, కందిపప్పు. వాళ్ళ లంచ్ కోసం మా హస్బెండ్ ఇంకా బయట తిని విసిగిపోయారు, ఇంకా వద్దు, వారం తిన్నాను కదా చాలు, ఇప్పుడు ఇంట్లోనే వండన్నారు. ఇవాళ కందిపప్పు చేస్తాను, ఇంకా సాంబార్ చేస్తాను, దాంతోపాటు అప్పడం ఫ్రై. నాగికేమో పప్పు సాంబార్ అప్పడం అంటే చాలు, ఇంకా తనకి కూరలు వాటి ఏం అవసరం ఉండదు. మామిడి పప్పు ఒకటి ఉంటే చాలు, కూర ఏం తినరు. సో తను తిని స్టైల్ అది. నేను ఇంకా తలదొచ్చును కొన్నిట్లోని, స్టైల్ వాళ్ళది ఉంటుంది, నేను అలా తినలేను, నా స్టైల్ అది. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు కానీ మా హస్బెండ్కి పప్పు మాత్రం ఫ్రై కంపల్సరీ అవ్వాలి. ఫ్రై అవ్వకపోతే కష్టం, తను అలా పచ్చి పప్పు తినరు. ముందు కొంచెం డ్రై ఫ్రై, నూనె గట్ట ఏం వేయకుండా దీనికి అలా డ్రై ఫ్రై చేస్తాను, కొంచెం బ్రౌనిష్ అయ్యేదాకా. దాని తర్వాత దానికి ఉడికిస్తాను. సో ఇది రావడానికి ఒక 5 minutes పడుతుంది. ఈ లోపల నేను ఇక్కడ కుక్కర్ పెట్టేశాను అండ్ ఇప్పుడు కుక్కర్లో నీళ్ళు పోసేద్దాం. ముందు పప్పు ఫ్రై అయిపోయింది, చూసారా కలర్, ఈ కలర్లోనే కావాలి, ఆడిపోకూడదు, నల్లగా అవ్వకూడదు, అది తెల్లగా ఉండకూడదు కూడా. సో ఇప్పుడు దీనికి ఒక డిష్లో ఖాళీ చేసేస్తున్నాను అండ్ దానికి ఇప్పుడు క్లీన్ చేసేస్తాను ఫస్ట్ వాటర్లోని. అండ్ ఇప్పుడు క్లీన్ అయిపోయింది, వాటర్ పోసేస్తాను ఎంత కావాలి అంతే. అండ్ నౌ ఇట్ గోస్ టు కుక్కర్కి అందర్. ఇప్పుడు మూత పెట్టేసి దీనికి ఉడకడానికి వదిలేయాలి. ఇప్పుడు చింతపండులో నీళ్ళు వేసి పోసేసి నానబెట్టడానికి వదిలేస్తాను సాంబార్ కోసం. కాస్త టైం తీసుకుని నేను ఫ్రిడ్జ్లో పెడతాను, చింతపండు పాడవకుండా ఉంటుందని. సో దీన్ని ఎలా వదిలేసి దీనిలో వేడి నీళ్ళు పెట్టేస్తే తొందరగా నానిపోతుంది, బట్ దట్స్ ఓకే, టైం ఉంది కాబట్టి నేను అలా పెట్టేశాను. అండ్ ఇప్పుడు నేను నా టీ తాగేస్తాను. ఈ లోపల టీ ఆల్రెడీ వెయిట్ చేస్తాను, జస్ట్ దానికి తీసుకొని తాగేయాలి. Sometimes it seems I can think that somebody in your life is all there is to be. Sometimes it happens I can think that someone goes away and it feels like a bad dream. When this happens, how can you hold back those tears? How can you keep them in? మాన్య స్నాక్స్ తింటుంది, మార్నింగ్ కార్న్ఫ్లెక్స్ మిక్స్చర్ తింటుంది. అండ్ ఇక్కడ గ్రౌండ్ నట్ ఉడికించి పెట్టాను, పల్లీలు ఉడికించి తెచ్చాను, అవి కూడా తింటుంది అది. వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ మాన్య ఫ్యాషన్. విష్ నా వ్యూస్ అంటే చాలా హ్యాపీగా చాలా బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నాను. ఎర్లీ మార్నింగ్ నా టీ పట్టుకొని కూర్చున్నాను. ఈ మగ్గు మా హస్బెండ్కి ఆఫీస్లో ఇచ్చారు, డెల్లో పనిచేసినప్పుడు తను. సో అది నేను ఆబ్వియస్లీ నేనే వాడుకుంటున్నాను. మా హస్బెండ్ నేను పెద్ద మగ్స్లో టీ కానీ కాఫీ కానీ తాగడం ఇష్టం ఉండదు, సో నేనే వాడుకుంటున్నాను ఇందులో. అండ్ నేను దాంతోపాటు మ్యాక్విటీస్ బిస్కెట్ పట్టుకొని కూర్చున్నాను. మ్యాక్విటీస్ డైజెస్టివ్ బిస్కెట్, సో హెల్దీది. అండ్ దానికి ఏదో కొటేషన్ ఉందా మర్చిపోయాను, నాకు అంత గుర్తులేదు. సో కాసేపు కొంచెం టీ తాగేస్తాను. అటువైపు ఎలాగో పప్పు పెట్టేశాను, పప్పు ఉడికించిన లోపల టీ అయిపోతుంది, దాని తర్వాత సాంబార్ చేసేస్తాను. మనకి ఇవాళ కూరలు తాగడానికి మేము బయటికి వెళ్తాం మధ్యాహ్నం, వెజిటేబుల్స్ ఏం లేవు కదా, ఎందుకంటే వారం రోజు వంటలు లేదు కదా, మా హస్బెండ్ వద్దన్నారు అని. అండ్ ఇప్పుడు వంట స్టార్ట్ చేయమన్నారు కదా, సో ఈరోజు ఎలాగో సాంబార్ అప్పుడు పప్పు అయిపోతుంది, కానీ రేపటి నుంచి కూడా కూరలు ఉండాలి కదా, సో 4-5 కూరలు తెచ్చేస్తాను ముందు. దాని తర్వాత మాకు మిగతా పనులు ఏదైనా ఉన్నాయో చూసుకొని వస్తాము. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ టీ తాగిద్దాము. హర్షిస్ అనేది హర్షిస్ తాగు, మర్చిపోకుండా ఈరోజు మార్నింగ్ టీ మీకు కూడా చియర్స్. పప్పు అయిపోయింది, నాగి పప్పు ఇలాగే తింటారు, జస్ట్ దానికి ఉడికిన తర్వాత స్మాష్ చేసి ఉప్పు వేసేయాలి అంతేను. ఇది ముద్దపప్పు అంటారు, సో చాలా బాగుంటుంది టేస్ట్, నెయ్యి వేసుకొని తింటే. సో పప్పు అయిపోయింది, సాంబార్ తర్వాత చేస్తాను. అన్నం పెట్టేశాను ఇప్పుడు కుక్కర్లో. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, కూరలు అవన్నీ తాగడానికి చిన్న పని ఉందని, వర్షం తెగ పడుతుంది. మేము ఇప్పుడు చికెన్ బయటకి వచ్చాము సామాన్లు తీసుకోవడానికి. కాఫీ పౌడర్, తర్వాత అది స్ప్రే బాటిల్ కావాలి మానేది ఆడుకోవడానికి, అది లేదని చికెన్ బయటకి వచ్చాము. తీసుకొని అప్పుడు వెళ్తాము కూరలు ఏదైనా తేడానికి. కూరలకి దొరికిపోతే పర్లేదు. కూరలు ఇక్కడ బాగున్నాయి, సో ఇక్కడే తీసేసుకుంటున్నాం, ఫ్రెష్గా ఉంది, పర్లేదు. మాన్యాకి వాళ్ళ పప్ప నేర్పిస్తున్నారు ఎలా తీయాలి అని. When this happens, how can you hold back those tears? How can you keep them in?
And how can you try to believe that everything's gonna be okay? Sometimes it seems all this nothing like a sadness and there's nothing that can. వెతుకున్నాము ఏమేమి తీసుకోవాలి ఏమేమి కావాలి అని ప్రస్తుతానికి. ఉల్లిపాయలు తీసుకుందాం. ఉల్లిపాయలు 5 కిలో తీసుకోండి, 5 కిలో. సో ఇంకా చేసుకుని వెతుకున్నానికి ఏం కావాలి. కాఫీ పొడి దొరకట్లేదు. కాఫీ పొడి ఎక్కడుందో వద్దాం ఒకసారి. మళ్ళీ దానికోసం ఐస్ క్రీమ్ తీసుకోండి. ఈ వెదర్లో ఐస్ క్రీమ్ తింటానండి. అది మళ్ళీ ఐస్ క్రీమ్ తింటాను. నేను కూడా పెట్టుకున్నాను ఐస్ క్రీమ్ వర్షంలో. ఎస్, ఇంతకుముందు తినేదాన్ని కాలేజ్ గోయింగ్ అప్పుడు. తర్వాత పెళ్లి అయిపోయింది. ఇంకా ఏమంటారు ఇవన్నీ ఇంట్రెస్ట్ పోయాయి. ఇంకా అప్పట్లో ఉండేది చాలా కాలేజ్ గోయర్స్ లో. చక్కగా వర్షం పడినా కంపల్సరీ ఐస్ క్రీమ్ ఉండాలి చేతితో. ఇప్పుడు వర్షం పడితే టీ పకోడీలు కావాలి. ఐస్ క్రీమ్ అయితే పోయింది ఇంట్రెస్ట్. అన్నా టేస్ట్ చేసావా ఇది? ఓ అన్నీ చూడండి చక్కగా ఉంది. ఓ మై గాడ్, బాగుంది. సూపర్. వెనీలా బటర్ స్కాచ్ రాసిన వెనీలా అవుతుంది. పర్లేదు, అంత టేస్టీ లేదు. ఓకే, మేము ఇంటికి వచ్చే సినిమా ఐస్ క్రీమ్ అవ్వలేదు. మేము ఇంకా ఎంజాయ్ చేసుకుంటున్నాము ఐస్ క్రీమ్. సూపర్ కదా, వర్షంలోని ఐస్ క్రీమ్ కా మజా అస్సం. చాలా 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 రోజుల తర్వాత కోన్ ఐస్ క్రీమ్ ఇద్దరిది. మనకి కోన్ నచ్చుద్ది, దానికి కప్ ఐస్ క్రీమ్ ఇష్టం. అక్కడ అవైలబుల్ ఉండేది. నేను సరే బటర్ స్కాచ్, దానికి బటర్ స్కాచ్ కూడా ఇష్టం. కానీ వెనీలా ఇష్టం దానికి. అదే తీసుకో, ఏదో బటర్ స్కాచ్. ఇది బటర్ స్కాచ్ అలాగే ఉంది. బటర్ స్కాచ్ ఇద్దరు గొడవ ఆడుతున్నారు ఐస్ క్రీమ్ కోసం. దాని ఫేస్ చూడండి ఎలాగుంది. ఏంటి ఇది ఎత్తి చూపి 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 నీ ఫేస్. మా ముంచు ఎత్తు, బాగా ఎత్తు, కొంచెం ఎత్తు, పైకెత్తు. అది చూడు ఎలా తిందో. చిన్నప్పుడు నిజంగా ఇలాగే తింటాను అనిపించుకున్నావే నువ్వు. ఎప్పుడు ఐస్ క్రీమ్ తెలియదు అలాగ అనిపిస్తున్నావు. తెలియదు ఎప్పుడు ఐస్ క్రీమ్ నువ్వు. మూతి చూడండి ఎలా చేసింది ఇప్పుడు తినేసి. ఎలాగుంది అది. మొత్తం లిప్స్ అంతా బ్రౌన్ అయిపోయింది తెలుసా. ఏదో లిప్స్టిక్ పెట్టినట్టుగా ఉన్నావు అలాగే. వాష్ ఫేస్ వాష్. వెళ్ళు మాతో వాష్ వెళ్ళు. అరే వెళ్ళు, ఎలా చూస్తున్నావు చూడు. ఒక్క నిమిషం నాన్న. ఈచే ముందుకు రా, కొంచెం ముందుకు రా. కనిపించట్లేదు. పళ్ళు చూడండి ఎలాగుంది. ఓ మై గాడ్, రాక్షసి. నాగే ఇంకా మాన్య లంచ్ చేస్తారు. ఇప్పుడు పడుకుంటారు ఇద్దరు. రాగానే చాలా ఫాస్ట్గా సాంబార్ చేశాను. ఎందుకంటే పప్పు ఉడికించి వెళ్ళాను, అన్నం పెట్టేసి వెళ్ళిపోయాను. రాగానే సాంబార్ చేస్తాను. వచ్చేకి 1 o'clock అయిపోయింది. 12 అవ్వలేదు, వెళ్ళాము. 1 అయిపోయింది. వర్షం ఒకటి. అండ్ తెలుసు కదా, మేము షాపింగ్కి వెళ్ళామంటే మనకి కావాల్సిన 2 ఐటమ్ ఉంటాయి, కానీ ఎక్స్ట్రా ఇంకో 3 ఐటమ్ కొని వస్తాము. సో అలాగే వీళ్ళిద్దరికి ఎప్పుడు తీసుకుని వెళ్ళకూడదు. వీళ్ళిద్దరికి ఎప్పుడు షాపింగ్ తీసుకుని వెళ్ళకూడదు. ఎప్పుడు తీసుకోవాలన్నా మనకి కావాల్సి ఉండదు. కానీ ఇది బాగుంటుంది కదా, అది మాన్య తింటుంది కదా, మాన్యకి ఇది ఇష్టం కదా మా ఆయన అంటారు. అండ్ ఇది పప్పా మీ ఇష్టం, పప్పా మీ ఇష్టం. అలాగే ఇంకా చెప్పలేము. సో రాగానే 1 o'clock వెంటనే ఇంకా థ్యాంక్ గాడ్ నేను మార్నింగ్ చింతపండు నానబెట్టేసి వెళ్ళిపోయాను కదా, చాలా ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోయింది. ఉల్లిపాయలు ఒకటే మా హస్బెండ్కి ఇష్టం. మొత్తానికి కూరలు అన్నీ వేసేసి సాంబార్ చేయడం ఇష్టం ఉండదు. ఓన్లీ ఉల్లిపాయలు మామూలుగా పోపు వేసేసి ఉల్లిపాయ ఫ్రై చేస్తామా, కొంచెం ఎండుమిరపకాయ ఇంకా కరివేపాకు వేస్తాము, చింతపండు వేసేయండి, ఉప్పు వేసేయండి, కారం అదే పసుపు వేసేయండి, పప్పు వేసేయండి, నీళ్ళు వేసేయండి, ఎంత కావాలి నీళ్ళు వేసేసి అయిపోయింది సాంబార్. సో సాంబార్ 10 minutes చేసి అప్పడం ఫ్రై చేస్తాను. మా అన్న ఏమో బ్రెడ్ ఇంకా గార్లిక్ బటర్ తింది అండ్ 65. సో వాళ్ళు తిండి అయిపోయి నేను ఇంకా ఏమీ తినలేదు ఇప్పుడు దాకా. ఐమ్ టైర్డ్. కాసేపు కూర్చొని అడుగు పట్టేసింది. గిన్నెలని తోమి వచ్చాను ఇప్పుడు మీరు తినేసారని. ఒక 5 నిమిషాలు అలా కూర్చొని నేను టీ తాగుతాను. దాంతోపాటు ఒకవేళ అయితే బ్రెడ్ తింటాను, నేను టోస్టర్ తింటాను, ఏదో చేస్తాను తెలియదు. ఇంకా ఇప్పుడు అవుతుంది 5:15 అండ్ మాన్య పైకి వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. అండ్ నేను కూర్చున్నాను జస్ట్. మధ్యాహ్నం టీ తాగేసాను, బ్రెడ్ బటర్ తిన్నాను ఈరోజు. సో తినేసి జస్ట్ కూర్చున్నాను. ఏం చేస్తాను అనుకుంటున్నానంటే నెయిల్ పాలిష్ పెడతాను. టైం పాస్ చేసుకోవాలి కదా. సో జస్ట్ చాలా రోజు ఇప్పుడు నెయిల్ పాలిష్ పెట్టలేదు. సో నెయిల్ పెయింట్స్ పెడతాను ఈరోజు. 2 డబల్ కలర్స్ తీసుకున్నాను. సో ఏ డిజైన్ పెడతాను ఏంటో చూద్దాము. నెయిల్ పెయింట్ పెట్టేసుకున్నాను చూడండి. ఇన్ని రకరకాల వెరైటీ పెట్టాను.
ఈ ఫింగర్ ఒకలాగా, ఈ ఫింగర్ ఒకలాగా, ఇటు ప్లెయిన్ డబల్ కలర్ మిక్స్ చేసి పెట్టాను. ఇది కూడా ఒకలాగా, అండ్ ఇది సింపుల్గా ఇలా రకరకాలు పెట్టాను. ఈ ఫింగర్లో అనుకుంటున్నా పెట్టాను కానీ మరి సో నాకు నచ్చదు. ఫుడ్లో నెల్ పాలిష్ కలిసి కడుపుకి వెళ్తుంది, లేదంటే ఏదైనా మిక్స్ చేసినప్పుడు పిండి కానీ వాటిలో కలిసిపోతుంది, నాకు నచ్చదు. సో ఐ థింక్ ఇది పెట్టకుండా బాగుంటుంది. సో ఈ ఫింగర్కే బాగుంది. ఎలాగుంది చెప్పండి. మీకు ఈ నెయిల్ పెయింట్ డిజైన్ నచ్చిందంటే ప్లీజ్ ఈ నెయిల్ పెయింట్ డిజైన్ కోసం ఒక లైక్ ప్లీజ్ కొట్టండి. అని వచ్చేసింది ఆడుకొని, బయట గడ వేస్తుంది మమ్మా మమ్మా అని తిరుగుతుంది. బయట ఎందుకు గడ వేస్తావు నువ్వు? పోయిపోయి అన్ని పోయిపోయి నీకు. నాగి ఇంకా మాన్య ఫైటింగ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ పప్ప నన్ను బ్యాట్ తో కొట్టడానికి వచ్చారని. మాన్య నాకేమో సేవ్ చేస్తుంది, పప్ప రాకుండా దగ్గరికి నన్ను కొట్టడానికి. ఏంటి జుట్టు చూడు నేను ఇంకా మాన్య రెడీ అయిపోయాము. మాన్య ఈరోజు ఇది వేసుకుంది, లెగ్గింగ్స్, దాని మీద టాప్ అండ్ ఒక ష్రగ్ వేసుకుంది. ఇది వేసుకున్నాను సేమ్ మాన్యలాగా, లెగ్గింగ్స్, ఒక లోపల ఒక టాప్ ఉండి పైన ఒక ష్రగ్ ఉంటుంది. అది లాంగ్ టాప్, నాది కుర్తా కైండ్ ఆఫ్. నాది ఆల్రెడీ స్పాట్ చేసేసారు. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మీకు చూపిస్తాను. నాగి మళ్ళీ వచ్చిపోయారు తన మాస్క్. సో మాస్క్ కోసమని ఇంటికి వెళ్ళారు. మేము కార్లో కూర్చొని పోయాము. మాస్క్ తెచ్చేసుకున్నాం అందరం. మా అల్ల వాడి పెట్టేసుకోలేదు, పెట్టుకోవాలి, ఫైన్ పడుతుంది. సో పెట్టుకోవాలి కాసేపట్లో అని ఇప్పుడు బయలుదేరిపోతాము. అండ్ ఇవాళ మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. నేను ప్లాట్ఫామ్ 69కి వెళ్ళి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడు అవుతుంది 9 o'clock. మేము ఇప్పుడు బేకరీ దగ్గరికి వచ్చాము. నాగి వెళ్ళారు బేకరీ నుంచి పఫ్స్ తేడానికి, ఎందుకంటే నైట్ మరి వచ్చినప్పటికి తినడానికి ఏమి ఉండదు కదా అని పఫ్స్ తెచ్చేస్తే లేట్ అయినా పర్లేదు తినే వచ్చింది. మళ్ళీ ఎంతసేపు అవుతుందో తెలీదు, ఎంతసేపు మనకి పడుతుంది అక్కడి నుంచి రావడానికి రిటర్న్ ఇంటికి. అండ్ ఇంట్లో ఏం వద్దన్నారు, చేయవద్దు, చూద్దాం బయటకి అని అన్నారు. అందుకోసం పఫ్ తెచ్చేస్తున్నారు. సో పఫ్ తినేసి నైట్ పడుకుని పోతే ఇంకా ఆకలేదు. నేను పొద్దున్న ఏం తినలేదు, నాకు ఆకలేసి వస్తుంది. ఏం చేస్తున్నావు, నాకు వద్దు అలా చేయకు, చిరాగా. చూడాలి ఇప్పుడు 9 అయిపోయింది. సో పఫ్స్ ఉంటుందా ఉండదా తెలీదు. ప్రీవియస్ టైం మనం వెళ్ళినప్పుడు పై బ్రిడ్జ్ నుంచి వెళ్ళాము, హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళినప్పుడు. అండ్ ఇప్పుడు మేము కింద నుంచి వెళ్తున్నాము. అండ్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడ రెడ్ కలర్ ట్రిడెంట్ హోటల్, అది చూపిస్తాను. ముందుకెళ్తే ఐ థింక్ కనిపిస్తుందేమో. అండ్ ముందు ఆల్రెడీ సిగ్నల్ పడిపోయింది, మనది ఇంకా సిగ్నల్ ఉంది, గ్రీన్ అవ్వలేదు. ఓ ఓకే, అలాగుందండి. చూద్దాం, ఇది గ్రీన్ పడితే అది రెడ్ వస్తుంది. అక్కడ ఎల్లో అయింది. మా హస్బెండ్ కరెక్ట్ చెప్పారు, ఇక్కడ గ్రీన్ పడితే అక్కడ రెడ్ పడింది. ఇప్పుడు స్ట్రైట్ వెళ్తాం. స్టూడెంట్ హోటల్ మీకు కనిపించదు, ఎందుకంటే అది ఫ్లైఓవర్ అడ్డు వచ్చింది నాకు. లెఫ్ట్ సైడ్ ఇది సైబర్ టవర్స్ అంటారు కదా, హైటెక్ సిటీ అంటారు. దీన్ని ఏమంటారు? సైబర్ టవర్స్, ఎస్, ఇది సైబర్ టవర్స్. ఇది చాలా పాత బిల్డింగ్. హైదరాబాద్ కి ఇదే ఏమంటారు, దానికి ఒక చార్మినార్ ఒకటి, దీన్ని ఒకటి మోడల్ కింద తీసుకుంటారు చాలా మంది. సో వర్షం పడింది కాబట్టి ఐకాన్, ఓకే, ఐకాన్ లాగా తీసుకుంటారు. వర్షం పడింది కాబట్టి మీకు అన్ని క్లియర్ గా కనిపించకపోవచ్చు. ఇక్కడ ఇంకొక మైఫిల్ హోటల్ ఉంది, అటువైపు వెళ్ళినప్పుడు చూపించాను మీకు. అండ్ ఇటువైపు కూడా ఒక మైఫిల్ హోటల్ ఉంది. పైన మెట్రో వెళ్తుంది, అక్కడ నుంచి ఇంకొక మెట్రో అటువైపు వెళ్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ మీకు చట్నీస్ కనిపిస్తుంది. ఇది హైటెక్స్ మోడల్ ఒకటి, ఇటువైపు హైటెక్స్ కోసం. ఇది హైటెక్స్ ఏంటిది? హైటెక్స్ బిల్డింగ్ ఉంటుంది. అది వెస్టర్న్ పర్ల్ ఐ థింక్ హోటల్. అది ఇది మా డెస్టినేషన్, విచ్ ఇస్ చాక్లెట్ రూమ్. ది చాక్లెట్ రూమ్ కో-వర్కింగ్ క్యాఫే అండ్ లౌంజ్. అది మా డెస్టినేషన్. సో మేము ఈరోజు ఇక్కడ చాక్లెట్ రూమ్కి వచ్చి చాక్లెట్స్ తింటాము. చాలా వెరైటీ చాక్లెట్స్ ఉంటాయి, మీకు అవన్నీ చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. చాలా మంది ఉన్నారు, చూడగలుగుతారు మీరు. వీళ్ళ దగ్గర చాలా వెరైటీలు ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి, మీరు చూడగలుగుతారు. గిటార్, స్పూన్, హార్ట్ షేప్ ఉంది. అండ్ ఇక్కడ వెరైటీ ఆఫ్ టెడీస్ ఉన్నాయి. అక్కడేమో కేక్ చూపిస్తాను.
చూడండి చక్కగా కేక్స్ చేశారు అక్కడ. కలర్ రకరకాల డిజైన్గా ఉన్నాయి. డార్క్ చాక్లెట్స్ ఎక్కువ అండ్ ఇవి ఓరియో బిస్కెట్స్ లాగా ఉన్నాయి. ఇక్కడేమో లాలీస్ ఉంది. ఓ మనీ తీసేసుకుంది. మేము పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది కిందది ఇలాగ ఉంటుంది పొజిషన్. వాళ్ళ కిందన కూడా అక్కడ సోఫా ఉంది, లౌంజెస్ ఉన్నాయి, చైర్స్ ఉంది కూర్చోడానికి. అండ్ పైన కూడా వాళ్ళకి సిట్టింగ్ ఉంది. చూడండి చక్కగా కెటిల్స్ ఉన్నాయి. అంత బాగుంది ప్రిటీగా. ఐ లవ్ దీస్ కైండ్ ఆఫ్ కెటిల్స్. పురాణా జమానా. మాన్య చూడండి చాక్లెట్ స్పూన్ అండ్ చాక్లెట్ గిటార్ తింటుంది. మాన్య ఆల్రెడీ గిటార్ తినేసింది, ఇప్పుడు స్పూన్ తింటుంది. మా అమ్మ చేస్తా అలాంటి చాక్లెట్స్ అని ఇంట్లో. మా అమ్మ చేసిన చాక్లెట్స్ తినదు, హెల్దీ చాక్లెట్స్ చేస్తుంది. మా అమ్మ చేసిన తినవా? అవును, వీళ్ళు స్పెషల్ ఫర్ చాక్లెట్స్. రకరకాల చాక్లెట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఏం కావాలో అవి చాక్లెట్స్ తినచ్చు. సిజ్లర్ ఉంది, మనకి నూడిల్స్ ఉన్నాయి, స్పెగెటీస్ ఉంది, పిజ్జా ఉన్నాయి, పాస్తా ఉంది, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది, గార్లిక్ బ్రెడ్ ఉంది. ఏమీ యూ నేమ్ ఇట్ విల్ గెట్ ఇట్. ఆమ్లెట్ ఉంది అండ్ ఇదేదో మిల్క్ బార్ అని, మిల్క్ షేక్స్ అని, మాక్టైల్స్ ఉన్నాయి. సో చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. టీ కూడా ఉన్నాయి, డిఫరెంట్ టీస్ ఉన్నాయి. వాళ్ళ మసాలా టీ, గ్రీన్ టీ, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, టూ మచ్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర వెరైటీస్. సో డెఫినెట్గా ఒకసారి హైదరాబాద్ ఉన్న వాళ్ళు చాక్లెట్ రూమ్కి వచ్చి ట్రై చేసుకోండి వీళ్ళ వెరైటీస్. ఇట్స్ నాట్ దట్ మనకి కడుపు నిండుతుంది, బట్ యా ఇట్స్ నైస్ ఎన్వైరన్మెంట్. మీకు కనిపిస్తూనే ఉంటుంది సిట్టింగ్ ఎలా ఉంది చక్కగా. ఇలా సిట్టింగ్ ఉంటుంది. చాలా మంది పైన ఉన్నారు. సో తొందరగా వస్తే మీకు ఆ సిట్టింగ్ దొరుకుతాయి. సోఫా లౌంజ్ లాంటిది, కౌచెస్ లాంటి సిట్టింగ్ ఉంటుంది. దానికి టేబుల్ చైర్లో కూర్చోవచ్చు. మేము లేట్ అయిపోయాం ఈరోజు కాబట్టి మాకు లౌంజ్ దొరకలేదు. బేసికల్ ఎప్పుడు వచ్చినా మాకు ఆ లౌంజ్ దొరకదు, ఎందుకంటే ఫిల్ అయిపోయి ఉంటుంది. అందరు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. అండ్ దే స్పెండ్ మినిమం 1 hour to 1.5 hours ఓవర్ హియర్. సో చాలా రష్గా ఉంటుంది. టేక్ యూర్ ఓన్ టైమ్ అండ్ కమ్. ఇట్స్ నాట్ టు హ్యావ్ యువర్ ఫుడ్ తినడానికి, కడుపు నిండడానికి కాదు. ఇట్స్ జస్ట్ టు ఎంజాయ్ ది అంబియన్స్, ది ఎన్వైరన్మెంట్, ద లుక్, ఎవ్రీథింగ్. చాలా బాగుంటుంది. బయట కూడా ప్రస్తుతానికి కోవిడ్ కాబట్టి ఎక్కువ రష్ లేదు. అదర్వైజ్ రష్గా ఉంటుంది. ఎప్పుడు ఫిల్అప్గా ఉంటుంది. ఖాళీ ఉండదు రోడ్స్ ఎప్పుడు. మాన్యా స్టిల్ మెన్యూ చూస్తుంది. నాకేమో గూగుల్లో ఎలా ఫోటో అప్లోడ్ చేయాలి అని అది చూసుకుంటున్నాను. మాన్యది ఒక పిక్చర్ తీశారు, ఆ పిక్చర్ ఎలా అప్లోడ్ చేయాలని చూసుకుంటున్నాను. మీకు వీళ్ళ అంబియన్స్ చూపిస్తున్నాను. గ్రీనరీ ఇక్కడ అండ్ అక్కడేమో మధ్యలో స్కాండిలియర్ ఉంది. చూసారా అలాగా హనీ హోమ్ లాగా బాక్సెస్ ఇచ్చారు. ఇంకా స్టెప్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు చాలా హైట్గా ఉంటే కూర్చోడానికి ఎత్తేసి. నేను ఫస్ట్ ఆర్డర్ చేసాము చీజ్ అండ్ కార్న్ చిల్లీ గార్లిక్ బ్రెడ్. కార్న్ అండ్ చీజ్ గార్లిక్ బ్రెడ్. అబ్బా చీజ్ చూడండి ఎలా తాగుతుందో. ఎంజాయ్ చేసుకో. అది దాంతోపాటు ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇస్తారు, సేమ్ పిజ్జా ఇచ్చినట్టుగాను. సో ఎవరు కావాలి వాళ్ళు వేసుకొని తినొచ్చు. వేడిగా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాను ఇప్పుడు. ఇదేమో స్పెగేటీ, వైట్ సాస్ స్పెగేటీ. ఇదేమో చాక్లెట్ లవా అని వీళ్ళది స్పెషల్. చక్కగా చూడండి, హార్ట్ షేప్, ఇంకా సాస్, చాక్లెట్ సాస్, వెనిలా ఐస్ క్రీమ్తో పాటు ఇచ్చాడు. బాగుంది. హార్ట్ షేప్ది ఇలా తీసుకొని దాన్ని చాక్లెట్లో ముంచుకొని తినాలంట. ఇలాగా చాక్లెట్లో ఇలా డిప్ చేయడం అండ్ దెన్ వేడిగా ఉంటుంది. సో బీ వెరీ కేర్ఫుల్ తిన్నప్పుడు. మన స్పెగేటీ తింటుంది ఇప్పుడు. ఐస్ క్రీమ్ తినేసింది వెనీలాది, ఇప్పుడేమో స్పెగేటీ మీద పడింది. మనకి సగం దాకా ఫుల్ అయిందంటే ఇంకా మిగతా ఇంకా ఉందా? ఓకే దాని మూత చూడండి ఇలా తెల్లగా అయిపోయింది. తింటుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఖాళీ వస్తుంది. మాన్య కాసేపు ఇక్కడ కూర్చుంటుంది. తినేసి అలిసిపోయింది, చాలా ఎక్కువ తినేసింది. కడుపు ఫుల్ అయిపోయింది. మాన్య కడుపు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు
మేమేమో చాక్లెట్ రూమ్ ఓపెన్ ఉండదు అని మేము పఫ్స్ కొనిసాము. ఎందుకంటే ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే తినడానికి నైట్కి ఇబ్బంది అని పఫ్స్ కొనిసాము. ఇప్పుడేమో ఇక్కడ తెలిసిన తర్వాత పఫ్స్ ఇంకా తినలేము. సో మోస్ట్లీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానేమో అనుకుంటున్నాను. తినేస్తారేమో అనుకుంటాను. ఇంకా తనేం పెద్దగా తినలేదు. తను చాక్లెట్ తినడానికి గాజీ పెట్టినారు. మేమైతే ఇప్పుడు స్పెగేటీ గాజీ బ్రెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని తినేసాము. సో వెళ్ళిపోతున్నాము. చలో మరి మేము ఇంటికి వెళ్తున్నాం. ఇంకా మాకు అయిపోయింది. చాక్లెట్ ఉంది, చాక్లెట్ తినేసాం ఫుల్ ఆడబిడ్డ కానీ డన్. నౌ గోయింగ్ హోమ్. బ్లూ కలర్ అయిపోయింది మొహం అంతమంది. ఇప్పుడు అవుతుంది 11 o'clock అండ్ స్టిల్ ట్రాఫిక్ చూడగలుగుతున్నారు మీరు. రన్నింగ్ ట్రాఫిక్ అలాగే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ఇక్కడ ఇప్పుడు చెకింగ్ అవుతుంది. సో ట్రాఫిక్ జామ్గా ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. పోలీస్ వాళ్ళు నించున్నారు, ఇంకా చెక్ చేస్తున్నారు అందరికీ. సో తెలీదు ఫ్యామిలీ వాళ్ళకి వదిలేస్తారా చెక్ చేస్తారా, నో ఐడియా. ఓకే, సో మమ్మల్ని వదిలేశారు. ఓన్లీ బైకర్స్కి ఎక్కువ పట్టుకుంటున్నారు, సింగిల్గా వచ్చి వాళ్ళు. ఫ్యామిలీ వాళ్ళకి ఆబ్వియస్లీ చాలా తక్కువ పట్టుకుంటారు. ఇప్పుడు సాఫ్ట్ తింటున్నాను. ఇంకా నాకు ఎందుకు చాలా నేసం అనిపిస్తున్నాను కదా. సో ఇప్పుడు నేను పడుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు అవుతుంది 11:20 ఆల్రెడీ. సో ఇంకా పడుకోలేదు. రేపు స్కూల్ ఉంది, మళ్ళీ తొందరగా లేవాలి. పనులు కూడా ఉన్నాయి చేయడానికి. ఇంకా మండే కదా రేపు. అండ్ రథయాత్ర మాకు ఉంది. సో ఇల్లు తడిగుట పెట్టాలి, క్లీన్ చేయాలి, చాలా ఎక్కువ పనులు ఉన్నాయి. సో నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చుంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతాను, కోసం చేయగలుగుతాను. సో మళ్ళీ కలుగుతాం ఇంకొక రోజు కొత్త వీడియో. తప్పదాకా స్టే హోమ్, స్టే సేఫ్.